స్టార్ హీరోలకి అభిమానులకు మాత్రమే కాదు నిర్మాతలకు కూడా పీడకల్లాంటి సినిమాలుంటాయి. స్టార్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ గారికి అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అన్ని ఎలా ఉన్నా ఈయన దేవుడిపై సినిమా తీస్తే మాత్రం ఫలితం తేడా కొట్టిస్తుంటుంది. కల్కి సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయినా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అసలు మ్యాటర్ ఏందో తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన శక్తి సినిమా కావచ్చు, అంతకుముందు నాగార్జున తో చేసిన గోవిందా గోవింద సినిమా కావచ్చు, అశ్విని దత్ గారికి పీడకల్ లాంటి సినిమాలని చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ ఫామ్ లో ఉన్న రోజులవి. అతను అశ్విని దత్ కి 2 కథలు చెప్పారు. అందులో ఒకటి రంగీలా సినిమా, ఇంకోటి గోవింద గోవింద. ఈ 2 సినిమాలలో అశ్విని దత్ కి రంగీలా సినిమా కథ బాగా నచ్చింది. ఈ సినిమాని చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవి వంటి స్టార్స్ చేస్తే బాగుంటుందని అశ్విని దత్ అనుకున్నారంట. ఖచ్చితంగా అది హిట్ అవుతుందని అశ్విని దత్ పసిగట్టారు. కాకపోతే రజనీకాంత్, చిరంజీవి, శ్రీదేవి వంటి స్టార్స్ తో అలాంటి ముక్కోణపు ప్రేమ కథ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? పైగా హీరోలకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. ఇలాంటి ఆలోచనలే అశ్విని దత్ గారిని వెనక్కి లాగేస్తంట. ఇలాంటి సందిగ్ధంలో అశ్విని దత్ గోవింద గోవింద సినిమా కథని ఓకే చేశారంట. తిరుమల శ్రీవారికి అలంకరించిన కిరీటాన్ని ఒక ముఠా దొంగతనం చేయడానికి ప్లాన్ చేయడం, ఈ క్రమంలో హీరో ద్వారా దేవుడు తన విగ్రహాన్ని తిరిగి రప్పించుకోవడం అనే లైన్ ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందేమని అశ్విని దత్ అనుకున్నారంట. నిజమే, ఆయన ఐడియా మంచిదే. అప్పుడే నాగార్జున శివ సినిమాతో ఇండస్ట్రీ కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. హీరోయిన్ శ్రీదేవి క్రేజ్ కూడా రాష్ట్రాలు దాటిపోయింది. ఈ కాంబోలో సినిమా చేస్తే తిరుగుండదని అశ్విని దత్ అనుకున్నారంట. ఆ మొండి ధైర్యంతోనే సిర్స్ పైకి వెళ్లిపోయారు. అలాగే గోవింద గోవింద అనే టైటిల్ కు ముందు వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగల పడ్డారు. శ్రీవారి కిరీటం వంటి ఏవేవో టైటిల్స్ అనుకున్నారంట. ఫైనల్ గా మాత్రం గోవింద గోవింద అనే టైటిల్ కి ఫిక్స్ అయిపోయారు. షూటింగ్ మొదలయ్యాక ఈ సినిమాకి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. శ్రీదేవి డేట్స్ అడ్జస్ట్ అయ్యేవి కావంట. ఆమె ఆ టైంలో అంత బిజీగా ఉండేది. కాంబినేషన్ సీన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడేవారంట. దాంతో రామ్ గోపాల్ వర్మ ఇరిటేట్ అయిపోయి చాలా సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట. ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ మొదటి 15 రోజులను మించిపోయిందంట. అశ్విని దత్ కాబట్టి వెనకడుకు వేయకుండా ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లిపారు. అప్పట్లో ఈ సినిమా వార్తలు ఆదివారం మ్యాగజైన్ లో వచ్చేవి. అలా ఈ సినిమా స్టోరీ లైన్ బయటకు వచ్చాక చాలా మంది హిందూ పండిట్లు, హిందూ సంఘాల వారు నిరసన వ్యక్తం చేశారంట. వాళ్ళు కేసులు వేయడం, అశ్విని దత్ పోలీస్ స్టేషన్ మెట్ల చుట్టూ తిరగడం వంటివి కూడా చేశారంట. మొత్తానికి కింద మీద పడి ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా చాలా గొడవలు. ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని గొడవలు కొట్టుకుపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం కోలుకోలేకపోయింది. దీంతో అశ్విని దత్ తీవ్రంగా నష్టపోయారు. ఈ సినిమాతో వచ్చిన నష్టాన్ని జగపతి బాబు శుభలగ్నం సినిమా ద్వారా తీర్చుకున్నారు అశ్విని దత్ గారు. అయితే గోవింద గోవింద సినిమా టీవీలో బాగానే చూశారు. రాజ్ కోటి సంగీతంలో రూపొందిన పాటలని సూపర్ హిట్ అయ్యాయి.